నెల్లూరు జిల్లా కోవూరులో ఎంఎస్ఎంఈ పార్క్ ను ఏర్పాటు చేస్తామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మహిళలను పారిశ్రామిక రంగంలోనూ ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు. కోవూరులో నిర్వహించిన స్త్రీ శక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి మహిళ ఓ శక్తిలా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహిళలకందరికీ ఇది మన కార్యక్రమం, ఇది స్త్రీ శక్తి కార్యక్రమం, మహిళా కార్యక్రమం అని గుర్తెరిగి ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి స్త్రీ ఒక శక్తి. ఇది ఎవరో వచ్చి చేసేది కాదు, మనకి మనమే చేసుకోవాలి, మన రాతలు మనమే రాసుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా P4 అంటే ఏంది అనేది మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ P4 విధానంలోకి మార్గదర్శకులుగా మీరందరూ కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటాను. విపిఆర్ నేత్ర అని ఆయన ప్రారంభించబోతున్నారు. అది మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే మొదలు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్క అది ఇంతకు ముందు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కళ్ళు స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అక్కడికక్కడే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది, కంటి చూపు కోసం. దీనివల్ల ఎంతో మంది వృద్ధులు బాగా సూపర్ 6 అనేది ఎలక్షన్ ముందు ఏది మన ముఖ్యమంత్రులు చెప్పారో ఆ కార్యక్రమంలో దాదాపు 90% పూర్తి చేసి ఉన్నారు. ఆ 10% కూడా మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉందో రాష్ట్రము. పోయిన ప్రభుత్వం చేసిపోయిన ఆర్థిక ఇబ్బందులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 45 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ చెప్పిన సూపర్ 6 ఖచ్చితంగా చేయగలుగుతున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు పోతున్నాం.